నమస్తే అందరికీ. ఈరోజు నేను 145 గజాల 2 బిహెచ్కే బ్రాండ్ న్యూ హౌస్తో ముందుకు రావడం జరిగింది. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి పక్కనే 145 గజాల G+1 హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకొంచెం పక్కన వచ్చేసి మనకి 167 గజాల గ్రౌండ్ ఫ్లోర్ 2 బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హౌసెస్ ఒక ఎగ్జాక్ట్గా లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర ఎలాంటి కమిషన్ పే చేయకుండా, బ్రోకరేజ్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ బ్రాండ్ న్యూ హౌస్ 2 బిహెచ్కే హౌస్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే పక్కన ఉన్నటువంటి G+1 హౌస్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే 167 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న సెకండ్ 2 బిహెచ్కే హౌస్ అయినా మీరు కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ HMDA లేఅవుట్లో చూసుకున్నట్లయితే 100+ హౌసెస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇక్కడ పబ్లిక్ అయితే హౌజెస్ పర్చేజ్ చేసుకొని చాలామంది లివింగ్ ఉంటున్నారు. మంచి పొటెన్షియల్ ఏరియా, మంచి డెవలప్ అయినటువంటి కాలనీ ఇది. ఈ లేఅవుట్లో చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి ఏరియా రావడం జరుగుతుంది, పార్క్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్గా వాటర్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఈ వెంచర్ వరకు అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. పక్కనే మనకి రీసెంట్గా వచ్చేసి ఫంక్షన్ హాల్ రావడం జరిగింది, పెట్రోల్ పంప్ రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే నియర్ బై మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం పక్కనే ఉన్నటువంటి ముత్వెల్లిగూడలో ఈ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ లేఅవుట్లో వచ్చేసి 120 హౌజెస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పక్కనే మనకి అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. అపార్ట్మెంట్స్లలో కూడా చాలామంది లివింగ్ ఉంటున్నారు. మంచి పొటెన్షియల్గా డెవలప్ అవుతుంది. ఇది లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే స్టార్ట్ చేస్తుండే 1 ఇయర్ బ్యాక్. సో మనకి విదిన్ 1 ఇయర్ లోపల ఇక్కడ చాలామంది అయితే రావడం జరిగిందండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలన్నట్లయితే మంజు కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఈ 3 హౌజెస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 26.3 × 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మనకి సేమ్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే 26.3 × 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 167 స్క్వేర్ యార్డ్ హౌస్ వచ్చేసి మనకి 30-50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మంచి డైమెన్షన్ అన్నట్లు. అంటే చాలా వరకు ఒక 145 స్క్వేర్ యార్డ్, 150 స్క్వేర్ యార్డ్ అట్లా చూసుకున్నట్లయితే చాలా వరకు 24 డైమెన్షనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక మంచి డైమెన్షన్ తోటి రావడం జరిగింది. ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి ఏరియా విజువల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఫుల్ డెవలప్ అయినటువంటి కాలనీ. ఇప్పుడు మనము 2 బిహెచ్కే ఏ విధంగా రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా, లోపల ఉన్నటువంటి రూమ్స్ ఏ సైజులో రావడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ యొక్క రేటు, పక్కన ఉన్నటువంటి G+1 యొక్క హౌస్ యొక్క రేటు అండ్ 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌస్ యొక్క రేటు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. పక్కన ఉన్నటువంటి G+1 హౌస్ వచ్చేసి ఒక ఫ్లోర్ అయితే స్లాబ్ వేయడం జరిగింది. ఇక్కడైతే మనం హౌస్ చూస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మంచి డైమెన్షన్ ఉంది కాబట్టి మనకి పార్కింగ్ ఏరియా అయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ అయితే చేయించడం జరిగింది. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ రావడం జరిగింది. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. మనకి నీట్గా సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి అయితే ఫ్లోరింగ్ చేస్తారు. మెయిన్ డోర్ చూడవచ్చు అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి చాలా నీట్గా అయితే రావడం జరిగింది. మంచి టేక్ వుడ్ తోటి అయితే ఇక్కడ డోర్ అయితే చేయించడం జరిగింది. చాలా క్వాలిటీగా వర్క్ అయితే చేయించడం జరిగింది. నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ అయితే రావడం జరిగింది. పైన వచ్చేసి మనకి పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాను. ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి నీట్గా ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. సజ్జా షెల్ఫ్లు, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపించడం జరుగుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఈ హౌజెస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, ముత్వెల్లిగూడలో ఈ హౌజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి నీట్గా ఎక్కువ స్పేస్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది.
ఇక్కడ పూజా రూమ్ అనేది చూపించడం జరుగుతుందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు, నీట్గా వర్క్ చేయించారు. అండ్ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది, ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సజ్జ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపించడం జరుగుతుంది. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అయితే రావడం జరిగిందండి. బోర్ పాయింట్ ఇక్కడ సైడ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి 145 స్క్వేర్ యార్డ్లో ఉన్నటువంటి హౌస్. రేట్ వచ్చేసి 83 లక్షలు చెప్తున్నారు. G+1 ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ యొక్క రేట్ అన్నది 1,15 లక్షలు చెప్తున్నారు. 167 గజాల హౌస్ యొక్క రేట్ అన్నది 99 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. స్క్రీన్ పైన ఉన్న మంజు కన్స్ట్రక్షన్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ G+1 హౌస్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 167 స్క్వేర్ యార్డ్ హౌస్ అయినా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.